ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ప్రభుత్వ పథకం గురించి చర్చ నడుస్తుంది. అది తల్లికి వందనం. ఈ స్కీమ్కి సంబంధించినటువంటి విధి విధానాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి భిన్నంగా ఇది ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఏంటి, అసలు తల్లికి వందనం స్కీమ్ పొందాలంటే దానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, ప్రభుత్వం పెట్టినటువంటి పారామీటర్స్ ఏంటి, గతంలో వచ్చినటువంటి అమ్మఒడితో ఈ పథకాన్ని పోలుస్తున్నటువంటి తరుణంలో ఆ పథకానికి ఈ పథకానికి తేడా ఏంటి, ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలువరించింది. ఇందులో ప్రైమరీ కండిషన్స్ రెండు కండిషన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఏంటంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉండి స్కూళ్లకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులు వారికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేయబోతుంది. సో ఈ ఆర్థిక సాయానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే విద్యార్థులకి 75% హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఇది సేమ్ కండిషన్ గతంలో అమ్మఒడి పథకం సమయంలో కూడా ఇదే కండిషన్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒకటి ప్రైమరీ కండిషన్ చూస్తే కనుక దారిద్ర్య రేఖ దిగువన ఉండేటువంటి బీపీఎల్ ఫ్యామిలీస్ అంటారు, పేదరికానికి సంబంధించినటువంటి అంటే నిరుపేద ఫ్యామిలీలకు సంబంధించినటువంటి పిల్లల్ని చదివించే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకం. అలానే దీంతోపాటు మరొక అడిషనల్ అంటే ఇంకొక పథకం గతంలో జగనన్న కిట్లు అని చెప్పని ఉండేటువంటి పథకాన్ని స్టూడెంట్ కిట్స్ పేరుతో ప్రభుత్వం మార్పు చేసింది. ఆ స్టూడెంట్ కిట్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా క్లారిటీ ఇచ్చింది. అందులో ఏమేమి ఉన్నాయి, స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్లు, ఇంగ్లీష్ డిక్షనరీ, అలానే 3 జతల యూనిఫామ్, బెల్ట్, జత బూట్లు, 2 జతల సాక్సులు, ఇవన్నీ కూడా ఈ స్టూడెంట్ కిట్ కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది. సో ఈ 2 పథకాలకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే గత ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టింది, కుటుంబానికి ఒక బిడ్డకి మాత్రమే, అంటే కుమారుడైనా కూతురైనా కానీ ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని అప్లై చేస్తాం అనేటువంటి మాట చెప్పింది. కానీ ఎన్నికల సమయంలో కూటమి తరపున జరిగినటువంటి ప్రచారంలో ఒక కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నా చదువుకునే వారికి అందరికీ కూడా సాయం చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. సో అసలు జీవోలో ఏముంది, ఇందులో వచ్చినటువంటి మేజర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే గత ప్రభుత్వం చెప్పినట్టుగానే ఒక బిడ్డకే ఇది అప్లై చేస్తున్నారనేటువంటి ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఒకసారి జీవోలో ఏముందో కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసినటువంటిది, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కిందకు వచ్చేటువంటి స్కీమ్ కాబట్టి తల్లికి వందనం అలానే స్టూడెంట్ కిట్స్ దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇది. సో ఇందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలు, స్టూడెంట్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ ఎవరెవరికి చేస్తారు, అలానే తల్లికి వందనం స్కీమ్ కింద ఏమేమి వస్తాయి, వాటికి సంబంధించినటువంటి క్లారిటీ ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చారు. ఒకసారి దీన్ని చూద్దాం. యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించేటువంటిది పర్ యానం, సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం. ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ హూ ఈజ్ బిలో పావర్టీ లైన్ హౌస్ హోల్డ్ అండ్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్స్ ఆర్ కాలేజెస్, దట్ ఈస్ ఫ్రమ్ క్లాసెస్ 1st to 12th. అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునేటువంటి పిల్లల తల్లిదండ్రులకి, ముఖ్యంగా తల్లికి లేదా గార్డియన్కి, గుర్తింపు పొందినటువంటి గార్డియన్కి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తారు. అలానే విద్యా కానుక పేరుతో తీసుకున్నటువంటి స్కీమ్ ఇది, స్టూడెంట్ కిట్స్కి సంబంధించినటువంటి. అండర్ విద్యా కానుక ద గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాసెస్ 1st to 12th ఆర్ ప్రొవైడెడ్ విత్ ఫాలోయింగ్ బెనిఫిట్స్. ఇందులో ఏంటంటే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీష్ కంటెంట్ ఆన్ 1 పేజ్ అండ్ తెలుగు వెర్షన్ ఆన్ ద ఆపోజిట్ పేజ్, నోట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్, 3 pairs ఆఫ్ యూనిఫామ్స్ విత్ స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఇస్తుంది గవర్నమెంట్, ఏ పెయిర్ ఆఫ్ సాక్సెస్ అండ్ 2 pairs ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ షూస్ అండ్ 2 pairs ఆఫ్ సాక్సెస్, బెల్ట్ అండ్ స్కూల్ బ్యాగ్. అలానే పిక్టోరియల్ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, అంటే పిక్టోరియల్ అంటే బొమ్మలతో ఇచ్చేటువంటి డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అంటే ఇంగ్లీష్కి సంబంధించిన, ఇది మొత్తం ఇచ్చేటువంటి కిట్ ఇది. అయితే ఇందులో ఎవరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, నిజంగానే ఒక ఫ్యామిలీకి మాత్రమే ఇది వర్తింపజేస్తున్నారు. తల్లికి వందనంకి సంబంధించినటువంటి కండిషన్, గవర్నమెంట్ ఇచ్చినటువంటి కండిషన్స్ ఇవి. తల్లికి వందనం ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ దట్ నో చైల్డ్ మిస్సెస్ అవుట్, అంటే ఏ విద్యార్థి కూడా, ఏ బిడ్డ కూడా చదువుని మిస్ కాకూడదు అనేది ఇక్కడ కండిషన్. మిస్ అవుట్ ఆన్ ఎడ్యుకేషన్ డ్యూ టు ద పావర్టీ.
పేదరికం వల్ల చదువుకోలేని స్థితి రాష్ట్రంలో ఉండకూడదనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకున్నారు. దిస్ ఇన్నోవేటివ్ స్కీమ్ సపోర్ట్స్ మదర్స్ ఇన్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్ రెగ్యులర్లీ, సిగ్నిఫికెంట్లీ రెడ్యూసింగ్ ద డ్రాప్ అవుట్ రేట్. సో డ్రాప్ అవుట్ రేట్ ప్రధానంగా వెనుకబడినటువంటి ప్రాంతాలు లేదంటే పేదరికంతో ఉన్నటువంటి ప్రాంతాల్లో కుటుంబాల మధ్య జరిగేది ఏంటంటే 5-6 తరగతుల వరకు చదువుకున్న తర్వాత ఆర్థిక భారాన్ని భరించలేక ఆపేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి ఆర్థిక సాయం చేసేటువంటి ఉద్దేశంతోనే ఈ స్కీమ్ చేశారు. అలానే దీనివలన డ్రాప్ అవుట్ పర్సంటేజ్ తగ్గుతుంది అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తే, ఇక ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఏ డైరెక్ట్ యాన్యువల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 టు మదర్స్ హూజ్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ ఫ్రమ్ class 1st to class 12th, ensuring a 75% duly processing their required validations for identifying the eligible బీపీఎల్ ఫ్యామిలీస్. సో ఈ బీపీఎల్ ఫ్యామిలీస్ని ఏ విధంగా గుర్తిస్తారు? ఇక్కడే ఒక చిన్న సమస్య వచ్చింది, ఎక్కువ ప్రచారం జరుగుతుంది కూడా దీని చుట్టూనే. బీపీఎల్ ఫ్యామిలీస్ని గుర్తించేదానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇదే జీవోలో ప్రభుత్వం ఇచ్చింది. అందులో ఎవరెవరిని బీపీఎల్ ఫ్యామిలీ కింద గుర్తించవచ్చు, దానికి కావాల్సినటువంటి ధ్రువపత్రాలు ఏంటి అవి కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బీపీఎల్ ఫ్యామిలీస్ని గుర్తించేటువంటి క్రమంలో రేషన్ కార్డుని, ప్రధానంగా రేషన్ కార్డుని ఒక ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించి అల్పాదాయ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వ పథకాలు అందేదానికి ప్రధానమైనటువంటి ప్రాతిపదిక రేషన్ కార్డు. రేషన్ కార్డు ఆధారంగా ఈ లబ్ధిదారుల ఎంపిక కూడా జరుగుతుంది. దీంతోపాటు ఆధార్ కార్డు సబ్మిషన్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. సో ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే ఏం చేయాలి, దానికి సంబంధించి కూడా జియోలో ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రధానంగా ఒక 10 అంశాలని ఇందులో వివరించేటువంటి ప్రయత్నం జియోలో ప్రభుత్వం చేసింది. ఈ 10 అంశాల ఆధారంగా ఆధార్ కార్డు లేని వారు కూడా ఇది క్లెయిమ్ చేయడం, అంటే ఆధార్ కార్డుకి ఎన్రోల్మెంట్ చేసి ఆ స్లిప్ ద్వారా ఈ పథకాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. ఇఫ్ హీ హ్యాజ్ ఎన్రోల్డ్ హిజ్ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడెంటిఫికేషన్ స్లిప్ అనేది ఒకటి ఇవ్వడం, లేదా ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ముందు ప్రైమరీగా స్కీమ్ పొందాలంటే ఈ కింద ఉన్నటువంటి జాబితాలో ఉన్నటువంటివి మనం చూడొచ్చు. ఈ నంబర్ అంటే మొత్తం 10 పత్రాల గురించి రాష్ట్ర ప్రభుత్వం జీవోలో వివరించింది. ఆ 10 పత్రాలు బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ విత్ ఫోటో ఆర్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ విత్ ఫోటో, ఇది ఉన్నా సరిపోతుంది, లేదా పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ కార్డు ఇది ఉన్నా సరిపోతుంది, లేదా పాస్పోర్ట్, లేదా రేషన్ కార్డు, లేదా ఓటర్ ఐడెంటిటీ కార్డు, అలానే మన్రేగా కార్డు అంటే గ్రామీణ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి సంబంధించినటువంటి కార్డు, అలానే కిసాన్ ఫోటో పాస్బుక్, కిసాన్ ఫోటో పాస్బుక్స్ని కూడా ఇందులో ఉపయోగించుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూడ్ బై ద లైసెన్సింగ్ అథారిటీ అండర్ ద మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 ఇది ఇచ్చినా కానీ సరిపోతుంది. అలానే సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిఫై హ్యావింగ్ ఆఫ్ సచ్ పర్సన్ ఇష్యూడ్ బై ఎ గెజిటెడ్ ఆఫీసర్ ఆర్ తహసీల్దార్, అంటే లోకల్గా ఉండేటువంటి మండల ఆఫీసులు తహసీల్దార్ ఆఫీసులో ఇచ్చేటువంటి సర్టిఫికేట్లు కూడా కన్సిడర్ చేయొచ్చు. అలానే ఎనీ అదర్ డాక్యుమెంట్ యాజ్ స్పెసిఫైడ్ బై ద డిపార్ట్మెంట్, స్థానిక డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి. సో ఈ 10 కేటగిరీల్లో సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళని కూడా దీనికి కన్సిడర్ చేస్తారు. రేషన్ కార్డు కూడా ప్రామాణికమైనటువంటి అంశం. ఇక ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఎంతమందికి అనేటువంటి అంశం పైన జీవోలో స్పష్టత లేదు కాబట్టి ఇది ఒక్కరికే అనేటువంటి వాదన ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అయితే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి క్లారిఫికేషను తల్లికి వందనం అనేటువంటి డిస్క్రిప్షన్లోనే చాలా స్పష్టంగా ఎంతమంది అనేటువంటి విషయం పైన ఒక అంశాన్ని క్లారిటీ ఇచ్చామనేటువంటి మాట గవర్నమెంట్ నుంచి చెప్తుంది. ఎందుకంటే ప్రొవైడ్స్ ఏ డైరెక్ట్ యాన్యువల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 టు మదర్స్, అంటే నాట్ మదర్స్ అంటే ప్లూరల్ కాబట్టి హూజ్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్, అంటే ఇక్కడ ఆర్ అది కూడా ప్లూరల్ కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ మంది, అంటే ఒక కుటుంబంలో ఒక మదర్ ఉంటారా, ఇద్దరు మదర్ ఉంటారా? సో ఒకరే మదర్ ఉంటారు కాబట్టి ఆ మదర్కి సంబంధించి ఎంతమంది చిల్డ్రన్ అంటే కూడా అది ప్లూరల్ సెంటెన్స్ దీనిలో రాసినటువంటి అంశమే కాబట్టి ఒకరికి మాత్రమే ఇది ఇస్తారు అనేది కేవలం తప్పుడు ప్రచారం అని ప్రభుత్వం ఖండిస్తుంది. సో ఇదే క్రమంలో రాష్ట్రంలో అమలు చేయబోయేటువంటి స్కీమ్స్కి సంబంధించి అంటే స్టూడెంట్ కిట్స్ విషయంలో కూడా చదువుకున్న పిల్లలందరికీ సాయం చేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది అనేటువంటి వివరణ ఇస్తుంది. సో తల్లికి వందనం అలానే ఈ విద్యా కానుక ఈ 2 స్కీమ్స్కి సంబంధించి ఏపీ సర్కార్ ఇస్తున్నటువంటి క్లారిటీ దీనిపైన ఎక్కడా కూడా సింగిల్ పర్సన్ అనేటువంటి దాని మీద మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ అప్లయింగ్ ఫర్ ఏ సబ్జెక్ట్ అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ అండర్ రెగ్యులేషన్ 15 ఆఫ్ ఆధార్, అంటే ఆధార్కి సంబంధించి నోటిఫికేషన్ అండర్ 7 ఆఫ్ ఆధార్, అలానే అండ్ అదర్ సబ్సిడీస్ బెనిఫిట్స్ సర్వీస్ యాక్ట్ దీన్ని రిఫర్ చేస్తూ స్కీమ్స్కి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ వివరించారు. కాబట్టి ఈ ధ్రువపత్రాలు 10 రకాల ధ్రువపత్రాల గురించి ప్రస్తావన చేశారు. ఆధార్ లేని వాళ్ళు,
అలానే రేషన్ కార్డు ప్రాతిపదికగా చేసేటువంటి స్కీమ్ కాబట్టి దీన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. దీనిపైన 1, 2 అనేటువంటి లిమిటేషన్ ఎక్కడా పెట్టలేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఇద్దరు ఉంటే కూడా ఇద్దరికీ ఈ విద్యా కానుక వర్తిస్తుంది. అదేవిధంగా తల్లికి వందనం స్కీమ్ కూడా వర్తిస్తుందని చెప్పని ప్రభుత్వ పక్షాన వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ స్కీమ్ అవైలబిలిటీలోకి వచ్చేందుకు రెడీ చేసి అంటే ఇప్పుడిప్పుడే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియని మొదలుపెట్టారు కాబట్టి దానికి సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయ కార్యాలయాల్లో దీనికి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. గతంలో అమ్మఒడి పథకం అమల్లో ఉన్నటువంటి వారు కూడా దానిలో అప్డేట్ చేసుకోవడానికి తల్లికి వందనం స్కీమ్లో ఒకసారి అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసుకోమనేటువంటి సూచన మాత్రమే ప్రభుత్వ పక్షాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.